నైపుణ్యత ఎవరి చేతిలో ఎట్లా ఉందో, ఎంత ప్రజ్ఞ ఉందో మనకు తెలియదు. అందుకని ఇక్కడ అభినందించాల్సింది జయచంద్ర రెడ్డి ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే until the head of the institution has got the nerve, has got the idea, has got the ambition to bring forth the talents in this college, that Jayachandra Reddy has done it. So let us first congratulate him. Secondly, you cannot underrate the lower level staff. Each and every staff member, each and every artisan, each and every technician, each and even I take an attender and peon, they have got their own role in the development of the institution. Until and unless this kind of thought gets immediate in their mind, they don't contribute their mind in this great project. అందరూ ఏమనుకుంటారంటే అందరూ ప్రిన్సిపాల్ గారే చేశారు, హెడ్ గారు చేశారు. లేదు, ఏదైనా ఒక సాంకేతిక విద్యాలయంలో ఇటువంటి కార్యక్రమం పైకి రావాలి అంటే నాకు అందరి యొక్క కాంట్రిబ్యూషన్ ఉందన్నమాట. కాబట్టి టైం లేదు, కానీ టైం అంటూ ఉంటే నేను చెప్పిందిలో ఎటువంటి వాడు ఎలా పొగడాలి, ఎటువంటి వాడు పైకి రావాలి, అది కూడా వాళ్ళు గమనించాలి. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ లెఫ్ట్ ఫర్ యూ ఫర్ ఫ్యూచర్ ప్లానింగ్ ఆల్వేస్. సెకండ్ థింగ్, see, this institution is just like my own mother. It is the first man who joined this institution in 1959. So, there also anyway, unforgettable experiences that it is high time to prize, high time to bring forth to the our achievements. And another thing, our librarian, you call him librarian, అంతేకాదు ఒక పెద్ద బాంధారం అన్నమాట, పెద్ద భాండారం. కళా నైపుణ్యం అతనిలో ఉంది. అతని గురించి ఎవరు చెప్పలేదు, నేను బాధపడుతున్నా. సో లైబ్రేరియన్ చాలా ఇందులో నైపుణ్యం కలిగిన వాడు. ఈ అనంతపురం పాలిటెక్నిక్ కాలేజ్లో విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నామని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది. ఈరోజు మా గురువులు అందరినీ కూడా మేము మా హితోధికంగా సన్మానం చేసుకుంటూ రాబో తరాల వారికి మంచి ఇది ఇవ్వాలని, మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆ గ్యాదరింగ్ జరగడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ నుండి చదువుకున్న విద్యార్థులు చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. డిఆర్డిఓ ఆఫీసర్స్ గాను, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫీసర్స్ గాను, ఈ విధంగా పెద్ద పెద్ద రంగాల్లో కూడా ఉన్నారు. మేము రాబో తరాల వారికి అందరికీ ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకున్నా, మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచం చాలా పెద్దగా ఉంది, మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఎక్కడ టెక్నికల్ వాళ్ళకి అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా టెక్నికల్ జాబ్సే చేయండి. వీలైతే ఆఫీసులు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పించండి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి అల్మిని ఫంక్షన్స్ ఇంకా మా సార్లు అందరూ కూడా నిర్వహించి మమ్మల్ని అందరికీ కూడా ఉత్తేజపరచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఫ్రెండ్స్ అందరికీ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్, 1992 బ్యాచ్. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు జన్మనిస్తే మాకు జీవన విధానాన్ని నేర్పించినటువంటి గురువులు చాలా గొప్పవారు. ఈ ప్రాంతం నిజంగా చాలా పవిత్రమైన ప్రాంతం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం అనేది చాలామందికి విద్యతో పాటు వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రదేశం. ఈ పుణ్యభూమిలో మేము చదువుకొని ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత ఈ పాలిటెక్నిక్ కాలేజ్కు ఎంతో రుణపడి ఉంటాము. పూర్వం విద్యార్థులందరూ కలిసి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం, ఇక్కడ అందరూ కలవడం చాలా సంతోషం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అభివృద్ధికి అయితేనేమి, ఇక్కడ ఉన్న విద్యార్థుల కోసం ఏదైనా చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉంటాం. ఈ ఆలుమ్ని ఫంక్షన్ నిర్వహించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారములు. నేను ఇక్కడే చదువుకున్నాను. గ్రాండ్ అల్యూమినియం అసోసియేషన్
అనంతపురం పాలిటెక్నిక్. ఇక్కడ ఎలా ఉందంటే ఒక సంబరము, సంతోషము, ఆనందము, పండుగ, ఉల్లాసము, ఉత్సాహము. చూస్తుంటే ఎటు చూసినా సంబరము. మామూలుగా పండుగలు పబ్బాలు వస్తే మన ఇళ్లలో మన ఊర్లో చూసుకుంటాం. కానీ ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో మన దేశం మొత్తం మీద ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ సమావేశంలో కలిశారు. నేను ఇక్కడ ఒక ఇతనంలాగా పాలిటెక్నిక్ చదివాను కాబట్టి ఇక్కడే జేఎన్టీయూలో పీహెచ్డీ వరకు చదువుకోగలిగినాను. ఈ అవకాశం నాకు ఈ పాలిటెక్నిక్ నుంచే వచ్చింది. ఇక్కడ మా గురువులు నేర్పినటువంటి చదువు, సంస్కారమే ఈరోజు మేము ఇద్దరము కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసి సంస్థ ద్వారా సమాజానికి మరికొంత సందేశాన్ని, సమాచారాన్ని, విలువైన మా కాలాన్ని ముందు తరాలకు, ముందు భవిష్యత్తు వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మేము నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, పుట్టినీళ్ళ ఆశ్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంస్కారము ఇక్కడి నుంచే వచ్చింది, అందరికీ విద్యార్థి దశ నుంచే వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ వయసులో సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, బెట్టింగ్లు, తాగుడు, జూతం ఇలాంటివి కాకోకుండా మీరు మీ విలువైన సమయాన్ని వినియోగించుకొని రేపొద్దున జరిగే మీ అల్యూమిని అసోసియేషన్లో మీరు ఒక విశిష్టమైన స్థానంలో ముందుండి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చొని మీరు ప్రశంసలు అందుకునేలాగా ఉండాలని విద్యార్థులందరూ ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఇక్కడ అల్యూమిని అసోసియేషన్కి సహకరించినటువంటి పెద్దలకు, పూజ్యులకు, గురువులకు అందరికీ పాదవందనం తెలియజేసుకుంటున్నాము. మా తోటి విద్యార్థులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ద గ్రాండ్ అల్యూమిని పాలిటెక్నిక్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో ఆనందంగా అందరి కలయికతో చాలా గ్రాండ్గా జరుగుతున్నది. దీనికి సహకరించినటువంటి మా పూర్వ గురువులు, విద్యార్థులు ఎంతో శ్రమించి ఈ దినాన్ని జరుపుకుంటున్నాము. ఈ దినము పూర్వ విద్యార్థులకే కాక రాబోయే భావి తరాలకు కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతూ ఎంతో ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. పేరు అమర్నాథ్ అండి. ఇక్కడ 92 బ్యాచ్ పాలిటెక్నిక్. ఈ సమావేశం సందర్భంగా మా లెక్చరర్స్ అందరినీ కలవడం, మా ఫ్రెండ్స్ని కలవడం, మా సీనియర్స్ని కలవడం, మా జూనియర్స్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు నిట్కాన్ చంద్ర చెప్పినట్టుగా ఇక్కడ మాకు ఒక మంచి స్థానం ఏర్పడింది. నేను ఇక్కడ నుండి తిరుపతిలో బీటెక్ చదివాను, అక్కడ నుండి ఐఐటీ చదివాను, అక్కడ నుంచి యూకేలో పిహెచ్డీ చేశాను. కానీ ఈ మొత్తానికి ఇంతకుముందు మేడం గారు మెన్షన్ చేసినట్టుగా విత్తనం ఇక్కడే పడింది. ఈరోజు వచ్చిన తర్వాత మా స్నేహితుల్ని, మా పూర్వ సీనియర్స్ని, మా లెక్చరర్స్ని చూసిన తర్వాత మాకు చాలా సంతోషమైంది. అంతేకాకుండా గర్వంగా ఉంది. ఎందుకంటే మా సీనియర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా జూనియర్స్ కానీ మొత్తం దేశం మొత్తం ఉన్నారు. దేశం మొత్తం మంచి మంచి పదవుల్లో చేస్తున్నారు. ఇది చాలా గర్వకారణంగా ఉంది. ఈ కళాశాల గొప్పతనము మేము ఈరోజు తెలుసుకొని మేము కూడా బాగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా నమస్కారం.